నీకు మొరపెడతాం చేత అయితే నువ్వు గ్రహింపలేని సంగతులు చేయడం కోసం ఆయన సమర్థుడిగా ఉన్నాడు. పని చేసుకున్న ఒక వ్యక్తి, పొలం పని చేసుకున్న వ్యక్తి, నేను 10 మందికి పనిస్తున్నాను, నేను 10 మందికి కాదు 10,000 మందికి పనివ్వాలని చెప్పేసి అని ఒక కార్పొరేటర్ ఆఫీస్ ప్రారంభించేసేసి 12,000 మందికి నెలకు శాలరీ ఇస్తున్నాడు. ఫరోని పక్కన పెట్టి బానిసగా ఉన్న యోసేపుని అధికారిక ప్రభు మార్చలేదా? ఆడది మగవాడు లేకుండా బతకొచ్చు, కానీ మగవాడు ఆడది లేకుండా బతకలేడు. నా దేవుణ్ణి నవ్వులు పాలు చేసేవారు జీవితాల్లోకి ప్రభు రాడు. నా దేవుని గణపరిచే వాళ్ళ జీవితాలకు ప్రభు వస్తాడు. నా దేవుని నవ్వులు పాలు చేసే వాళ్ళ దగ్గరికి మళ్ళీ రాడు. జాగ్రత్తగా నాలే. దేవుడి విషయమై నవ్వితే మన ముఖం మీద మమ్మల్ని నూసుకున్నట్టే. మంది లేరు. అందుకనే నేను చెప్తున్న మాట ఏం చేసా, చాలామంది జీవితాల్లో, చాలామంది కుటుంబాల్లో గ్రహింపలేని కార్యాలు కనుమరుగైపోతూ ఉన్నాయి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన ఉందా తెలియచేస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా సంతోషం. బైబిల్ తెరిచి ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం అందరం చదువుకుందాం. అందరూ బైబిల్ తెరవండి. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఈలాగూ సెలవిచ్చుచున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువా, చక్కని పాటలు, చక్కని హెచ్చరికలు, చక్కని ఆరాధన ప్రతిదీ క్రమంగా మరింతగా జరిగించినారు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోచుండగా నీ పరలోక మాటలో కృపతో నా నోటికి అందించి నీ ప్రజలకి నాకు వినిపింప చేయండి. ప్రజలకు వినగలిగిన చెవులను అర్థం చేసుకున్న మనసును దయచేయండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించండి. చిన్న బిడ్డలు అలర్చరాత్మను తీసివేయండి. ప్రతి ఒక్కరు విన్న వాక్యానికి లోబడి జీవించే కృప దయచేయమని, నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా చేయాలంటే నేను ప్రకటిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు మాత్రం చేయగలడు. హల్లెలూయా. చేతులు చెప్పండి. జాగ్రత్తగా కొన్ని మాటలు నా వైపు చూస్తూ శ్రద్ధగా వినండి. ఈ మాటలు మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి. కొత్తగా బాప్తిసం తీసుకున్న కుర్రోడు ప్రార్థనకు వస్తున్నాడు. దేవుడు అతను దర్శించును గాక. చర్చికి రావడానికి బాప్తిసం తీసుకున్నాడు. దినములు జరుగుతూ ఉండగా ఒక్కొక్క దానికోసం ఆవిడ బాప్తిసం తీసుకుంటూ ఉంటాడు. చర్చికి రావడం కోసం ఒక బాప్తిసం, బూతు మాటలు మానేయడం కోసం ఒక బాప్తిసం, గొడవలు పెట్టుకోకుండా ఉండటం కోసం ఒక బాప్తిసం, దొంగతనం చెప్పులు తీసుకెళ్ళకోవడం కోసం ఒక బాప్తిసం. ఇట్లా రకరకాల బాప్తిసాలు మా వద్ద లభించును. అన్నీ ఒకసారి వద్దు. స్తోత్రం. ఒకసారి మా ప్రియమైన విశ్వాసాన్ని బట్టి 2 చేతులు పైకి ఎత్తి చెప్పండి. చాలు. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి ఈరోజు ఒక చక్కని మాటను జ్ఞాపం చేస్తున్నాడు. ఇదిగో నాకు మొరపెట్టుము, నువ్వు గ్రహింపలేని సంగతులు చెప్తాను. ఈరోజు వాక్యపాఠం ఏంటంటే, నువ్వు నాకు మొరపెట్టు, నువ్వు గ్రహించలేని సంగతులు నీకు బోధిస్తా. గూఢమైన మర్మాల్ని నీకు తెలియపరుస్తాను. గూఢమైన సంగతులు. ఒకవేళ నేను చదువుకునే దినాల్లో కనుక, నేను పనిచేసుకునే దినాల్లో కనుక ఇలాంటి మర్మాలు కనుక ప్రభువు నాతో మాట్లాడి నేను తెలుసుకోగలిగితే ఎంత బాగుంది అనిపించింది ఒక్కోసారి. ఏ ఎడ్యుకేషన్లో, ఏ వ్యాపారంలో, ఏ ఉద్యోగంలో, నీ చేతుల కష్టంలో ఏవేవి గూఢకరంగా ఉండిపోయినాయో, అర్థం కావట్లేదో, వాటన్నిటి గురించి నేను నీకు బోధిస్తాను. నువ్వేం చేయాలి? నాకు మొరపెట్టు. ఆయన మర్మాలను తెలియపరిచే దేవుడు, గ్రహింపలేని గొప్ప సంగతులు తెలియపరిచే దేవుడు,
గ్రహింపలేని కార్యాలు జరిగించే దేవుడు. ఈరోజు వాక్యం యొక్క పాఠం ఏంటంటే గ్రహింపలేని కార్యాల్ని దేవుడు చేస్తాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో గ్రహింపలేని కార్యాల్ని చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే ఆయనకి మనం మొరపెడుతూ ఉండగా చేస్తాడంట. నీకు మొరపెడతాం చేత అయితే నువ్వు గ్రహింపలేని సంగతులు చేయడం కోసం ఆయన సమర్థుడిగా ఉన్నాడు. నేను ఒక పాస్టర్తో మాట్లాడుతున్నదే అన్నాడు. నేను 6 నెలలు ఉన్న నా ఊర్లో అమెరికాలో వస్తున్నప్పుడు అందరు ప్రార్థన చేస్తున్నకు వచ్చారు, 35 లక్షల రూపాయలు కానుక ఇచ్చారని చెప్తున్నాడు. అయితే నువ్వేం చేసావన్నా అన్నాడు ఆయన. నేను గ్రహించలేదు. దీన్ని బట్టి ఏమర్థమైంది? నా దేవుడు గ్రహింపలేని కార్యములు చేయుటకు సమర్థుడు, గ్రహింపలేని సంగతులు చేయుటకు సమర్థుడు. హల్లెలూయా. రాత్రి ఒకళ్ళు నాకు ఫోన్లో వీడియో పంపించి చూడలా. అయితే తమ్ముడు చెబుతున్నాడు, వీడియో చూశాడు అన్న అంటేను. చూశాడు అంటుంది మా సహోదరి. వాస్తవం నేను చూడాల. వాట్సాప్ ఓపెన్ చేయగానే ఏమైందంటే బ్లూ టిక్స్ వస్తుంది అనమాట. అది వచ్చినంత మాత్రాన మనం చూసినట్టు కాదు. అది చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది వీడియో. పొద్దున రాత్రి సరిగ్గా చూడలేదు, నాకు నెట్ సరిగ్గా పనిచేయలేదు. పొద్దున కూర్చొని అది చూస్తా అలా సంతోషిస్తూ ఉన్నాను. సంతోషిస్తూ ఉండి దాన్ని యూట్యూబ్లో పెడదామని కొంచెం కట్ చేసేసి యూట్యూబ్లో పెట్టాను. దీనికి ఏదైనా పాట లింక్ చేస్తే బాగుండని చెప్పేసి అని చూస్తే ఏదో ఒక పాట నొక్కా. ఏదో ఒక పాట పెడదామని చెప్పి నొక్కేసాను. నొక్కితే ఆ పలానా పాట నాకు తెలియదు వాస్తవానికి. నొక్కినాక ఆ పాట వింటున్నప్పుడు దాన్ని ఏమొస్తుందంటే, నేను బహుగా కలలోనైనా ఏందా పాట కలలోనైనా అనుకోలేదులే. ఎన్నిసార్లు చూసాను ఆ వీడియోని, ఎలా చూస్తా ఉన్నా నేను. నిజంగా వారి జీవితాల్లో బహుశా వారు గ్రహించి ఉండరేమో. వాడు కళలో కూడా ఊహించుకోండి. అదే బిట్టు అక్కడ పడంగానే నాకే ఇంత సంతోషం వస్తుంటే దేవుడు ఎంత సంతోషపడుతూ ఉంటాడు. దేవుని బిడ్డారా, ఈ సమయం ప్రభువుని బట్టి మనం బలపరచబడే సమయం. మన దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు? గ్రహింపలేని కార్యాలు చేస్తాడు. నీ ఊహకందని కార్యాలు చేస్తాడు. నువ్వు ఆయన విడిచిపెట్టద్దు. శ్రమలైనా, కష్టమైన, నిందలైనా. అందుకనే మనం ఆరాధన చేసుకున్నాం కదా, నా శ్రమలో ఆయన మరవకూడదు. మనం శ్రమలు రాగానే ఏమొచ్చిందంటే ప్రార్థన మర్చిపోతాం. శ్రమలు రాగానే చర్చి మర్చిపోతాం. వాస్తవానికి ఆ శ్రమలే కాదవి, సర్వసాధారణంగా శ్రమలు కానే కాదవి. చాలా సహజం, చాలా సహజం. అవన్నీ కూడా సర్వసాధారణమే. అవి మనం అవి మనం ఓర్చుకోలేక మనం చేస్తామంటే ఏం పోతాం ప్రార్థనకి అని కొంతమంది ఏమో ఆ దేవుడు మాకేం చేస్తాడని కొంతమంది. ఏమేమో అంటుంది పొద్దున, వాళ్ళు ప్రార్థనకు రావట్లేదు ఎందుకని అడుగుతుంది. అమ్మ వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు, వాళ్ళతో మనకి ఎందుకు అని చెప్పన్నాను. కాదు కదా, పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి కదా అన్నది. నేనన్నాను, పరిస్థితులు కష్టంగా ఉంటేనే ప్రార్థన చేసుకోలేరు, పరిస్థితులు బాగుంటేనేమో ప్రార్థనకు రాలేరు. పరిస్థితులు కష్టంగా ఉంటేనేమో ప్రార్థన చేసుకోలేరు, పరిస్థితులు బాగుంటేనేమో ప్రార్థనకు రాలేరు. మనిషి ఒక నేచర్ అది. మరి ఎవరు దేవుడి కాడికి వస్తారంటే చెప్పాలి, దేవుణ్ణి ప్రేమించేవారు మాత్రమే దేవుడి కాడికి కనపడతారు. దేవుణ్ణి ప్రేమించేవారు మాత్రమే దేవునితో ఉంటారు. కష్టమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, నష్టమైన, ఏదైనా సరే దేవుణ్ణి ప్రేమించేవారు మాత్రమే దేవునితో ఉంటారు. నేను చెప్తున్నాను, నాకు నువ్వు మొరపెట్టు, నేనేం చేస్తాను? నువ్వు గ్రహింపలేని కార్యాలు చేస్తాను. ఈ సంవత్సరం నీ బ్రతుకుని అలా మార్చేస్తా. ఈ సంవత్సరం నీ జీవితాన్ని ఇలా మార్చేస్తాను నేను. నువ్వు గ్రహింపలేని కార్యాలు ఈ 2024 సంవత్సరం జనవరి నెలలో నీ బ్రతుకు ఇలా ఉంది. 2024 డిసెంబర్ నెలలో నీ బ్రతుకు నువ్వు గ్రహింపలేని విధంగా మార్చేస్తాను. స్తోత్రం, హల్లెలూయా. నమ్ముతున్నారా? దేవుడు చెబుతున్నాడు, నమ్ముతున్నాడా? గూఢమైన సంగతులు నేను తెలియపరుస్తాను. గూఢమైన సంగతి తెలియపరుస్తాను. ఒకరోజు నన్ను పిలిచేసి ఒక ప్రాజెక్ట్ చూపించారు. నాకు చూపించేసేసి దాన్ని చేయమన్నారు. చేయమంటే వాస్తవానికి నాకు అక్కడ 5 వయసులో డబ్బులు. కానీ నా మనస్సు ధైర్యపరుస్తుంది, నేను చేస్తానని చెప్పేసి అన్నాను. సరేనయ్యా చేస్తానని చెప్పేసి అని అన్నాక దాని ఎస్టిమేషన్ ఎంతంటే ₹1 కోటి నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఎంత? ఎన్ని సున్నాలు ఉంటాయి?
నాకు కూడా తెలియదు. ₹1,00,00,000 ఇప్పుడు నేను పెట్టుబడి పెట్టాలి దానికి. లేకపోతే కనీసం ఒక 60 లక్షలు 70 లక్షలు పెడితే నాకు ఒక 40-50 లక్షల లాభం వస్తుంది. నాకు అక్కడ 5 పైసలు లేదు. అగ్రిమెంట్ వేసేసాం. లాయర్ కాడికి వెళ్ళాం. లాయర్ కాడికి వెళ్తే ఆ లాయర్ కాడ టైప్ చేసేసి మొత్తం మ్యాటర్ ఇచ్చాడు నాకు. ఆ లాయర్ ఫీజు 3,000 ఇవ్వాలి. నాకు ఆ డబ్బులు లేవు. నేను చెప్తాను పాస్టర్ గారు అని, అమెరికా పాస్టర్ గారు, ఆయనే ₹3,000 ఇచ్చాడు. ఆయనతో నేను తర్వాత ఇచ్చాను. తీసుకొని పోయినాక ఏం చేయాలి అర్థం కావట్లా. కనీసం 60-70 లక్షలు కావాలి. నేను ఎవరికి ఫోన్ చేసినా కానీ ₹1,00,000 వచ్చేసినాయి. ఒక్కసారే ఆల్మోస్ట్ ₹1,20,00,000 నా అకౌంట్లోకి వచ్చేసినాయి. అన్నీ అయిపోయిన అద్భుతంగా. ప్రైజ్ అలా. నేను అనుకున్నాను, నేను గ్రహింపలేని సంగతి ప్రభు చేస్తాడు, నేను ఊహించలేని సంగతి ప్రభు చేస్తాడు. ఏంది మనం భయపడాల్సిన అవసరం ఉంది? పరిస్థితులు చూసి ఎందుకు భయపడాలమ్మా? అప్పులు చూసి భయపడాల్సిన అవసరం ఏంది? నువ్వు మొరపెట్టు, గూఢమైన సంగతుల్ని నీకు తెలియపరుస్తాను. నీకు చదివేందుకుమా? చైనాలో ఒక ఏమంటారు, పొలం పనిచేసుకున్న వ్యక్తి, నేను 10 మందికి పనిస్తున్నాను, నేను 10 మందికి కాదు 10,000 మందికి పని ఇవ్వాలని చెప్పేసి అని ఒక కార్పొరేటర్ ఆఫీస్ ప్రారంభించేసేసి 12,000 మందికి నెలకు శాలరీ ఇస్తున్నాడు. మొరపెట్టినానా? నువ్వు దేవుని గొప్పతనం తెలుసుకో. దేవుని గొప్పతనం చేసుకొని నువ్వు పొరపెట్టు. నీకు అసాధ్యమైంది ఏదో ఏముంటుంది? ఆయన ఆలోచన చెప్తాడు, నడవలసిన మార్గాన్ని ఆయన చూపిస్తాడు. నీకెందుకు అవిశ్వాసం ఎందుకు నీకు? మన పితరులు నడిచిన మార్గాల్లో మనం నడిస్తే ఎంత బాగుంటుందండి? ఒకరు చూపించిన మార్గాల్ని మనం వెంబడిస్తే ఎంత బాగుంటుందండి? హల్లెలూయా. 7 సంవత్సరాల క్రితం నేను ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి 10వ తరగతి చదువుతుంది. 10వ తరగతి 11వ తరగతి చదువుతుంది. 7వ తరగతిలో 7 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి 10వ తరగతో 11వ తరగతి చదువుతుంది, నాకు తెలీదు. ఆ మూమెంట్లో ఆ కుటుంబం నేను చూశాను. ఈ 7 సంవత్సరాల్లో ఆ అమ్మాయి ఇంటర్ అయిపోవటం, ఐఐటీలో చేరటం, క్యాంపస్ ఫస్ట్ రావటం, గోల్డ్ మెడలిస్ట్ రావటం, ఆ అమ్మాయికి వేరే బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం రావటం, ఆ అమ్మాయిని వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి అమెరికా వెళ్ళిపోవటం, ఇప్పుడు ఆల్మోస్ట్ ₹6.5 కోట్ల విలువ చేసే ఇల్లు కొనుక్కుంటుందంట అమెరికాలో. చెన్నైలో ఒక ఇల్లు కొనుక్కుంటుంది. ఆల్రెడీ నెలకు ₹1,50,000 అద్దె వచ్చే బిల్డింగ్స్ హైదరాబాద్లో ఉన్నాయంట. పచ్చడితో తినడం కోసం ఆలోచించాలి. నా ముందే ఉంది తెలుసా, మమ్మల్ని ఎందుకు అన్నావు నువ్వు నానా, మమ్మల్ని ఎందుకు అన్నావు అని అడిగిన ఆ పిల్ల 7 సంవత్సరాల్లో గ్రహింపలేని రీతిలో ప్రభు కుటుంబాన్ని ఆశీర్వదించేశాడు. స్తోత్రం. అంటే నేను చెప్తానంటే, ఈరోజు నువ్వు దేనికి సఫర్ అవుతున్నావు? దానికోసమే కదా. ఈరోజు నువ్వు దేనికి సఫర్ అవుతున్నావు? అప్పులో డబ్బులో భయపడాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు మొరపెడుతూ ఉండగానే గ్రహింపలేని కార్యాలు, నువ్వు ఊహించుకోలేని కార్యాలు, నీ ఊహకందని కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ఆమేన్. దేవుడు చేసే ప్రతి ఒక్కడు కూడా అదొక వింతే. దేవుడు చేసే ప్రతి ఒక్కడు కూడా అదొక విచిత్రమే. నేను అంటున్నాను, ఈ భూలోకంలో ఎంతోమంది అనుభవిస్తున్నారు కదా, నువ్వెందుకు అనుభవించలేకపోతున్నావు? నువ్వెందుకు దాన్ని పొందుకోలేకపోతున్నావు? ₹100 కోసం ఆలోచించాల్సిన బతికెందుకు వచ్చింది నీకు? దేవుడిని ఎన్ని సంవత్సరాలు నిరక్షపరుస్తూ ఉంటావో, నీ జీవితం అన్ని సంవత్సరాలు నిర్లక్ష్యంగానే మార్చబడిపోతావు. అది నువ్వు దేవుడిని ఎంత గణపరుస్తూ ఉంటావో నీ జీవితం అంత గణపరచబడతా ఉంటుంది. హల్లెలూయా. 24వ అధ్యాయం 24వ కీర్తన మొదటి వాక్యం. 24వ కీర్తన మొదటి వాక్యం. భూమియు దాని సంపూర్తియు యెహోవాయే, లోకమును దాని వాసమును. చదవండి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. హల్లెలూయా. అంతేకాదు మా పరలోకం కూడా అయిందే. ఈ లోకంలో ఉన్న ప్రతి ఘనత ఆయన అధికారం కింద ఉందండి. ఫరోను తీసివేసి బానిసనం లేదా?
ఫరోని పక్కన పెట్టి బానిసగా ఉన్న యోసేపుని అధికారిక ప్రభు మార్చలేదా? వాక్యం విన్న నీ జీవితంలో, నీ బతుకులో, నా బతుకులో ప్రభు ఎందుకని గొప్ప కార్యాలు చేయడు? ఎందుకు చేయడు? ఎందుకు నువ్వు మొరపెట్టలేకపోతున్నావు? నువ్వు మొరపెడతాం అలవాటు చేసుకోండి. నువ్వు మొరపెడతాం అలవాటు చేసుకో. నువ్వు కష్టపడతానికి ప్రయత్నించు, ప్రార్థన చేసుకో, మొరపెట్టు. సహవాసం విడిచిపెట్టబాక, యేసయ్య పాదాలు విడిచిపెట్టబాక. నీ కుటుంబం మార్చబడిపోయింది. నీ కుటుంబము నడవలసిన మార్గాలు నడిపించబడిద్దండి. భూమియు దాని సంపూర్ణత అంతా కూడా నా దేవుందే. ఆ దేవుడు నీకు ఇస్తాడు ఆ దేవుడు నీకు ఇస్తాడు. నేనేది నా బతికేంది? దగ్గర 15 సంవత్సరాల క్రితం చెన్నై ప్రాంతంలో గొప్ప వాళ్ళకి లేని కృప నాకు స్థలం ఇచ్చాడు మంచి ఏరియాలో. నా బతుకు అసలు ఏంటది? పుట్టినూరులో నాకు స్థలం లేదు. పుట్టినూరులో నాకు స్థలం లేదు. నేను ఈ స్థలం కొనకముందే చెన్నైలో స్థలం కొన్నాను. గ్రహింపలేని కార్యాలు చేసే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. నువ్వు దేనికి భయపడుతున్నావు? నేను చెప్తుంది ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వెందుకని ఇంకా స్థితిలో ఉండిపోయావు? గ్రహింపలేని కార్యాలు ప్రభు నీలో చేస్తాడు. భూమి దాని సంపూర్ణత యేసయ్యదే. స్తోత్రం. ఆయనతో అసాధ్యమే ఉందండి. ఆయనకు అసాధ్యమే ఉంది. జాగ్రత్తగా రండి. ఎక్కువసేపు నేను చెప్పాను, నాకు ఆశ లేదు. కానీ ఒక విలువైన మాట, 1-2 మాటలు చెప్పేసేసి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. బైబిల్ తెరిచి ఆదికాండం 18వ అధ్యాయము. ఆదికాండం 18వ అధ్యాయము అందరు తీయండి. 10వ వచనం చదవండి. అందుకైన మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండిన గుడారము ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలం గడిచిన హృదులైరి. స్త్రీ ధర్మం శారాకు నిలిచిపోయాను కనుక శారా నేను బలము ఉడికిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును హృదుడై ఉన్నాడు కదా అని తనలో నమ్ముకొనేను. ఏందంటమ్మా? నాకు తిరగదలే. ఏందంట? నమ్ముకొనేను. నువ్వు దేనికి ఎందుకు చెప్పలేకపోతున్నా మాట? మరి నమ్ముకొనేను. రైట్, ఓకే. 15వ వచనం. సరే, 13వ వచనం కూడా చదువుతాను. అంతటా యెహోవా అబ్రహాముతో, ఉద్దురాలనైన నేను నిశ్చయంగా ప్రవశించేదనా అని శారా నవనేల యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివి అనెను. నాకు చూడండి, అబ్రహాము దేవుడు నమ్మాడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నువ్వు నీ స్వదేశమును, నీ తండ్రి ఇంటిని, నీ రక్త సంబంధుల్ని విడిచిపెట్టేసి రమ్మనంగానే అన్నిటిని విడిచిపెట్టేసేసి అబ్రహాం వచ్చి దేవుడు చెప్పిన స్థలంలో ఉంటున్నాడు. దేవుడిని వెంబడిస్తూ ఉన్నాడు. ఇలాంటి గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి అబ్రహాము. నిజంగా ఈ శారమ్మ ఎలాంటిదంటే, అబ్రహాము చెప్పిన మాటను కాదంటలా. ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల పాటు అబ్రహాము గీసిన గీత దాట్లా శారమ్మ. నేను రాత్రి కూడా చెప్పిన మాట ఏం తెలుసా? మగవాడు మగవాడు లేకుండా బతకొచ్చు, కానీ మగవాడు ఆడది లేకుండా బతకలేడు. మగవాడు ఆడది లేకుండా బతకలేడు. ఆడది మగవాడు లేకుండా బతకొచ్చాం బహుశా. కానీ అబ్రహాము చెప్పిన ప్రతి మాట శారమ్మంది. శారమ్మ చెప్పిన మాట అబ్రహాం ఒకసారి అన్నట్టు బైబిల్ చెప్తుంది. ఇంత గొప్ప విశ్వాసం, ఇంత గొప్ప ఐక్యత, ఇంత గొప్ప అనుభవం వాళ్ళకు ఉంది. నాకు ఇక్కడ నచ్చిన మాట ఏంటంటే, యేసు ప్రభు
అబ్రహాము ఇంటిని దర్శించడానికి వచ్చాడు. అబ్రహాం దర్శించడానికి రాగానే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, పరిగెత్తుకుంటూ పోయేసేసి అబ్రహాము యేసు ప్రభు వారికి సేవ చేస్తూ ఉన్నాడు. అది చూసిన దేవుడు, నీకు ఇస్తాను చెప్పాడు. ఏం చెప్పాడు? నీకు సంతానాన్ని ఇస్తాను చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? మీదిటికి మళ్ళీ వస్తాను, శారా నీ కోసం కుమారుని కంటది. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మీదిటికి వస్తానని చెప్పిన దేవుడు అబద్ధాలాడే దేవుడా, నిజమైన దేవుడా? మరి వచ్చాడా మీదిటికి? వచ్చాడా? ఎక్కడ చూపించండి, డిఫరెన్స్ చెప్పు. కళ్ళజోడి కొంచెం కళ్ళజోడి, డిఫరెన్స్ చెప్పు. ఈ బైబిలేనా? హోలీ బైబిలేనా? పరిశుద్ధ గ్రంథము ఈ బైబిలేనా? ఈ బైబిలేనా అబ్బాయి అమ్మా మో? ఈ బైబిలేనా? చెప్పండి, అక్కడ డిఫరెన్స్ చెప్పు. పర్లేదు, అంతే, మీరు చదివి ఉండొచ్చులే, దాని తప్పే ఉంది అమ్మా. మీదటికి నేను వస్తాను అమ్మో, మా కూర్చొని తల్లి ఏంటంట, మీదటికి నేను వస్తానని చెప్పిన దేవుడు నేను రాలా. మళ్ళీ అంటాడు, మళ్ళీ 14 వచ్చినాం, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునే. నేను మళ్ళీ రెండోసారి చెప్తున్నాడు. అమ్మా ఒకసారి చెప్తేనే అది ఏ సిమెంట్? అది ఏంది రామయ్య కూర్చొని ఆలోచిస్తున్నావు? మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, అయితే ఏ సిమెంట్ వాళ్ళు అర్థం కావట్లా. ఇంకేముంది, శారమర సిమెంట్ వాడని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది మా చిన్నప్పుడు. ఎందుకు ఆ సిమెంట్ అంటే, ఏనుగులు తీసుకొచ్చి గుద్దుతారు, పగలదు గోడ. ఆ గోడ ఏనుగులతో గుద్దితే పగలదు. ఒకసారి చెబితేనే అంత గట్టిది, దానికంటే కూడా గట్టిది. 2 సార్లు అంటున్నాడు, నేను మీదటికి వస్తాను, శారా కుమారుని కంటది. ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నేను చదివాను మొత్తం, ఎక్కడ కూడా యేసు ప్రభు మీదటికి వచ్చినట్టు కనపడలేదు. యేసు ప్రభు మీదటికి వచ్చినట్టు కనపడలేదు. నేను మాట్లాడే మాట ఏంటంటే, కారణం ఏంటంటే, గ్రహింపలేని సంగతులు జరిగించే నా దేవుడు చెప్పగా అవి నవ్వుతుందంటండి. నవ్వే వారి జీవితంలో నా దేవుణ్ణి నవ్వులు పాలు చేసే వారి జీవితాల్లోకి ప్రభు రాడు. నా దేవుని గణపరిచే వారి జీవితాలకు ప్రభు వస్తాడు. నా దేవుని నవ్వులు పాలు చేసే వాళ్ళ దగ్గరికి మళ్ళీ రాడు. ఇలాంటి విశ్వాసులు, భక్తి పరులు, వాళ్ళు ప్రార్థన చేసి నేను దర్శించడానికి వచ్చాడనుకో, ఆయన్ని నువ్వు నవ్వులు పాలు చేస్తావు అనుకున్నావు అనుకో, ఏం చేస్తాడు? నీ ఇంటికి అన్నానికి పిలిచారు, మా ఒకళ్ళు అన్నానికి పిలిచారు కానీ అన్నం పడతలేదు, కూర్చోమని అనట్లేదు. ఏం చేస్తా? ఈ మధ్య మన వాళ్ళు స్కిట్ చేశారు కదా, ఆ సమయంలో హలో ఎవరు? నేనక్క ప్రీతిని. ఓ ప్రీతియా, దా వచ్చి కూర్చో. ఆ కుర్చీ బాగాలేదు అనుకుంటా, కింద కూర్చో, నా కాళ్ళకాడ కూర్చో. చూసారా ఎన్నిసార్లు చూసాను ఆ మాట? అంటే దానిలో మేము ఏం చూపించాలనుకున్నామంటే, ఒక వ్యక్తి గర్వంగా ఉంటే, డబ్బు ఉంటే ప్రజలు ఎలా ఉంటారో, కాళ్ళ కూర్చో అని ఇండైరెక్ట్గా ఎంత బాగా చెప్తుంది కదా. ఆ కుర్చీ బాగలేదంట. నేను అంటాను, నువ్వు అంత ఉన్నదానివి కదా, ఒక కుర్చీ ఉందా, ఇంక కుర్చీ లేవా? ఆ కుర్చీ వేయచ్చుగా. కాదు, ఉద్దేశం ఏంది? కింద కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? కాళ్ళ అద్ది. ఎక్కడ కూర్చోవాలి? అది మేము చెప్పాలనుకున్నాం. చాలా మందికి అర్థమే ఉండదు అది. నువ్వు గ్రహింపలేని సంగతుల్ని నా దేవుడు చేస్తాడు. ఆయన మీదటికి వస్తాడని చెప్పిస్తున్నాడు. నీకెందుకు నవ్వటం? నువ్వు ఎవరు నమ్ముకొని వచ్చావు? నువ్వు ఆయన నమ్ముకొని ఎమ్మడించావు కదా. ఆయన మాట అంటే అంత నమ్మలాట అయిపోయిందా? ఆయన మాట నీకు అంత నమ్మలాట అయిపోయిందా? దేవుణ్ణి నవ్వులు పాలు చేయటానిక నువ్వు యేసు ప్రభు నమ్ముకుంది? నీ బతుకు ద్వారా నా దేవుడు నవ్వులు పాలవుతున్నాడా, గణపరచబడుతున్నాడా? అండు చేనులో నా దేవుడు ఎలా ఉంటున్నాడు?
అన్ని జనుల దగ్గర నువ్వు నడుచుకున్న విధానం చూసినప్పుడు నా దేవుడు గణపరచబడుతున్నాడా, అవమాన పాలైపోతున్నాడా? అయ్యో, సర్వాధికారి అయిన దేవుడు, భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు, నాకు వణుకొచ్చేస్తుంది మాట నేను చదివినప్పుడు. దేవుడు నేను మీదటికి నీ కనుక వస్తానంటే నవ్వకునుండు. అంత కడుపు నొప్పేది మరి నీకు అసలు, అంత నవ్వులాటలా. దేవుడు అంటే అంత నవ్వులాట. దేవుని సన్నిధి, ప్రార్థన అంటే అంత కేవలమా? నువ్వు గ్రహింపలేని సంగతులు చూడాలనుకోవట్లేదా? ఎందుకు వస్తుంది నీకు నవ్వు? ఇన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు నీ భర్తతో విశ్వాసం జీవితం చేసావు కదా. 20 సంవత్సరాలు ఒక ఆయన మందిరానికి స్థలం ఇచ్చేసాడు. ఆ స్థలం 50 లక్షల రూపాయలు. ఎంత చెప్పండి? ఆ 50 లక్షల రూపాయల స్థలం ఇచ్చింది కాక ఆ స్థలంలో మందిరం కట్టడం కోసం మళ్ళీ ఒక 5 లక్షలు 10 లక్షలు డబ్బులు ఇచ్చాడు. అంత అయిపోయింది. సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. మందిరం నింబడిపోయింది. మందిరంలో ఒక అబ్బాయి బాగా పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చి అంటాడు, రే, పని బాట మానుకొని మందిరంలో పరిచయం చేస్తే నీకేమొచ్చుదిరా, పోయి పని చేసుకోపోరా, పిల్ల కలవడురా, నువ్వు పని చేసుకోపోరా, ఎప్పుడు చూసినా మందిరంలో ఉంటావు ఇందిరా, ఊరకు వచ్చి తింటున్నావా అంటున్నారంట. ఇంకా పాస్టర్ గారు కిందకు వచ్చాడు. వచ్చేసేసి ఏంది అన్న మాట్లాడుతాడు అన్నాడంట. అన్న ఆ బ్రదర్ గారు ఇట్లా అంటున్నాడు, పని చేసుకోపోరా అంటున్నాడు, ఈరోజు పని లేదు, అందుకు వచ్చి పరిచయం చేద్దామని వచ్చాను అని చెప్పానంట. ఈయన చర్చిలో కొంచెం పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు పిలిచేసేసి, పెద్దరికంగా ఉన్న వాళ్ళు పిలిచేసి, ఎందుకని ఆయన అట్లా మాట్లాడుతున్నాడంటే, ఆయన స్థలం ఇచ్చాడు, ఆ స్థలంలో మందిని కట్టుకుని డబ్బులు ఇచ్చాడు, ఆయన కనపరచట్లేదు ఎవరు. ఇప్పుడు ఆయన కనపరచలేదు కాబట్టి ఇప్పుడు ఏమొద్దు, మందిరంలో నువ్వు ఉండొద్దు. ఏమి నేర్చుకున్నావు నువ్వు? 50 లక్షల రూపాయలు స్థలం ఇచ్చి 5 నుంచి 10 లక్షల రూపాయల లోపు డబ్బులు ఇచ్చి మందిరం కట్టుకున్నాక 100 మంది వచ్చి ప్రభు దేవుని మందిరంలో ఆరాధన చేసుకుంటే వాళ్ళని చూసి నువ్వు సంతోషపడాలా, లేకపోతే నీ పేరు చెప్పలేదని, నిన్ను గురించి పొగడలేదని చెప్పేసి అని ఏంది చర్చిలో పరిచయం చేస్తున్న వాళ్ళని ఇంటికి వెళ్ళమని చెప్పాలా? వాడికి పని లేకుండా ఉన్నాడు అక్కడ. వాడికి పని లేకపోతే ఎక్కడ ఉన్నాడు? చర్చిలో ఉన్నాడు. ఇంటికి వెళ్ళరా, పిల్లకల్లా వాడు పని చేసుకోపోరా తెక్కలోడా, ఈయన బుద్ధిమంతుడు అంట. నువ్వేం నేర్చుకున్నావు శరమా? ఓ శరమో, ఏం నేర్చుకున్నా? శరక నవ్వుతున్నావా? ఏందమ్మా ప్రార్థన? ప్రార్థనకి ఆదివారం కదా. అవునమ్మా ఆదివారమేనమ్మా, ఆదివారం ప్రార్థనకి. ఇంకంతే, ఇంక 4 సార్లు అడిగినా కానీ ప్రార్థనకి ఏం చెప్పాలనుకున్నా అర్థం కాదు. ఇంకా అంత నవ్వులాట ఏంటి? నువ్వు గ్రహింపలేని కార్యాలు ప్రభు చేస్తాడా? నువ్వు ఎక్కరించి ఒకడంట పడుకున్నాడంట. పడుకొని ఆకాశంగా చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? ఎట చూస్తున్నాడు? పడుకొని చూస్తున్నాడు. చెప్పని నోట్ చేసి ఎట చూస్తున్నాడు అన్న? చూస్తనేలకి చక్కని చంద్రుడు తెల్లగా ఉంది. అలా ఉండగానే ఒక మేఘం వచ్చి తెల్లటి చంద్రుడు ఏం చేసింది? కప్పేసిందంట. వీడికి భయంకర కోపం వచ్చేసింది. వాడు కోపం పెరిగే లోపే ఆ మేఘం మళ్ళీ వెళ్ళిపోయిందంట. ఏమైంది? మేఘం వెళ్ళిపోయిందంట. మళ్ళీ నవ్వు వచ్చేసింది ముఖంలో. ఆహా భలే ఉందనుకుంటున్నాడు. అలా కనపడలేక మళ్ళీ ఏమైంది? మళ్ళీ మేఘం వచ్చిందంట. ఏ మేఘం? నల్లటి మేఘం. మళ్ళీ కోపం వచ్చింది. ఈ కోపం పెరిగేలోకి మళ్ళీ మేఘం వెళ్ళిపోయిందంట. 3వసారి కూడా మేఘం వచ్చిందంట. ఇప్పుడు ఏం చేసే దేశం అన్నాడు, ఎన్నిసార్లు చెప్పిన వెంటనే చెప్పేసి అని అనూసాడంట. ఏం చేశాడమ్మా? అనూసాడంట. ఏమైంది ఇప్పుడు? జాగ్రత్తగా నాలే. దేవుడి విషయమై నవ్వితే మన ముఖం మీద మమ్మల్ని నూసుకున్నట్టే. మేఘాలు కదులుతూ ఉంటాయి, దాన్ని చూసి నీకెందుకు? అది వెన్నెలు వచ్చినప్పుడు సంతోషించు, నలగొన్నప్పుడు కమ్మునుడుకో. మనం తెలియకుండానే మాట్లాడుతూ ఉంటాం. ఎన్ని సంవత్సరాలు విశ్వాసమా? 20 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 24 సంవత్సరాలు విశ్వాసి. 24 సంవత్సరాలు విశ్వాసి దేవుడే వచ్చి కూర్చొని భోంచేస్తా మాట్లాడుతుంటే నవ్వుతావా? ఎంత ధైర్యం కావాలమ్మా నీకు? ఎంత ధైర్యం కావాలి నీకు? ఈరోజు ఎంతమంది లేరు? దేవుణ్ణి నవ్వులు పాలు చేసే వాళ్ళు ఎంతమంది లేరు? అందుకనే నేను చెప్తున్న మాట ఏం చేస్తా, చాలామంది జీవితాల్లో, చాలామంది కుటుంబాల్లో గ్రహింపలేని కార్యాలు కనుమరుగైపోతూ ఉన్నాయి.
గ్రహింపలేని కనుమైపోతున్నారు. ఇదిగో ఈ తరం తరం తెలుసా, ప్రపంచాన్ని నూతనంగా సృష్టించగలిగిన తరం అండి ఇదే. ఈ తరం గ్రహించలేని కార్యాలు ప్రభు చేస్తాడు. అయితే ఇలాంటి తరం రోడ్ల మీద తిరుగుతుంటే అర్థం ఏంటి? పనికి మారిన వారుగా ఉన్నారంటే అర్థం ఏంటి? బ్యాందీ షాపులు తిరుగుతున్నారంటే అర్థం ఏంటి? ప్యాకార్ల చుట్టూ తిరుగుతున్నారంటే అర్థం ఏంటి? వేసే కొంపల చుట్టూ తిరుగుతున్నారంటే అర్థం ఏంటి? అప్పుల కోసం అల్లాడిపోతున్నారంటే అర్థం ఏంటి? అప్పు ఇవ్వాల్సిన వాళ్ళు, నా బాల్య దినాల్లో గొప్ప గొప్ప వాళ్ళకి నేను అప్పించానండి. నాకు పని చేయటం తెలుసు, గొప్ప గొప్ప వాళ్ళకి అప్పించాను. పెద్ద అయినా అప్పు చేయటం అలవాటు అయింది మనకి. స్తోత్రం. ఎంత ఘనంగా మార్చబడాలి. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా. చప్పలు కొడదామా అందరం? పాడాలి. ఆశ్రయ దుర్గమా నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే. నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే. నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. అందుకే ఈ స్తుతిగణ అందుకే ఈ ఆశ్రయ దుర్గమా. నన్ను నడిపించుమా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా దేవుణ్ణి నువ్వు నవ్వుల పాలు చేస్తున్నావా? నా దేవుని కార్యాల విషయమై ఆయన నవ్వుల పాలు చేసేలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? దేవుని వాక్యం చెబుతుంది, మీదటికి వస్తాను. ఇన్ని సంవత్సరాల నిరీక్షణ ఎందుకు నీకు? బిడ్డల కోసం కదా. ఇన్ని సంవత్సరాల నిరీక్షణ ఎందుకు అబ్బాయి నీకు? బిడ్డల కోసం కదా. ఆ బిడ్డనే మీదటికి నేను వచ్చేలోపు నీ వాక్యట్లో ఉంటాడంటే నిజంగా నేను అనుకుంటాను. హల్లెలూయా. నాకు చూడండి, నేను మీదటికి వస్తానంటే ఒకవేళ అన్నప్రసన్న కార్యక్రమంలో కూడా యేసుప్రభు జరిపించేవాడు. యేసుప్రభు దగ్గరుండి కేక్ కట్ చెప్పించాడు బహుశా. లేకపోతే నేను అనుకుంటాను, నువ్వెందుకని నా దేవుణ్ణి నవ్వుల పాలు చేస్తున్నావు? నువ్వెందుకని నా దేవుణ్ణి అనేక మంది మధ్య ఘనపరచబడలేకపోతున్నావు? అయిపోయింది. ప్రభు మళ్ళీ అంటున్నాడు, శారా, అబ్రహామా, యెహోవాకు అసాధ్యమే ఉందంటారు. అబ్బాయి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? మీదటికి వస్తాను. నేను ముసలోళ్ళు అయిపోయాం కదా, నాకు బిడ్డలు కలుగుతారని చెప్పేసి అని శారం ఎందుకు నవ్వుతుంది అన్నప్పుడు ఏం చేయాలి? భయపడులు ఏం చేయాలి? చదువునాను మళ్ళీ ఒకసారి. 15 వచనం. శారా భయపడితే తప్పొప్పుకోవాలా, అబద్ధం ఆడాలా? ఎగ చూడండి. భయపడితే తప్పొప్పుకోవాలా, అబద్ధం ఆడాలా?
మరి మీ అక్క ఏం చేస్తుంది? ఏం చెప్పాలి నేను ఇంకా? ఏం చెప్పాలమ్మా? భయపడితే నువ్వు నిజంగా ఏం చేయాలి? అబద్ధం ఆడాలా? సారీ అయ్యా, ఏసయ్యా సారీ అయ్యా, అబద్ధపడిన తండ్రి, డాడీ అబద్ధపడాను, ఏదో అలా అయ్యా, ఏమనుకో బాగా అయ్యా, అయ్యా సారీ అయ్యా, అయ్యా క్షమించాయా అంటే ఎట్టుంటుంది? నేను అనలా అంటే ఏమనాలి? కారమే ఇంకా యేసునామంలో. హల్లెలూయా. వాళ్ళ మొఖాలు కూడా చూడకూడదు. అందుకే పెందాడిపోయింది మహాతల్లి. ఏం చేసింది? పెందాడిపోయింది. మరోడు ఇంకో 3 పెళ్లి చేసుకున్నాడు, 6 బిడ్డలను అన్నాడు. స్తోత్రం. కృప కోల్పోయావంతే యేసునామంలో. కృప కోల్పోయావండి. యోబు భార్య ఎక్కువ తిట్టిందా, శారం ఎక్కువ తిట్టిందా? అబ్రామని శారం ఎక్కువ తిట్టింది. శారం ఎక్కువ తిట్టిందండి. శారమ్మ దేవునితో అబద్ధం ఆడింది. శారమ్మ భర్తని తక్కువ చేసి మాట్లాడింది. యోబు భార్య యోబుతోనే తక్కువగా మాట్లాడింది. అందుకనే ఆమెతోనే తిరిగి 10 మంది బిడ్డలు కనేలాగా ప్రభు చేశాడు. స్తోత్రం. యోబు భార్యకి ప్రత్యేకమైన స్థానం బైబిల్లో ఇచ్చాడు. అందుకని శారమ్మ తక్కువ చేసి మాట్లాడతలేదు. పరిశుద్ధ స్త్రీల లిస్టులోను, భయభక్తులు కలిగిన స్త్రీల లిస్టులోను శారం పేరు ఉంది. నేను తక్కువ చేసి మాట్లాడతలేదు. నేను చెప్పే మాట ఏంటంటే, ఎందుకు నవ్వింది? గ్రహింపలేని కార్యాలు చేస్తారు కదా ప్రభు గ్రహింపలేని కార్యాలు చేస్తారు కదమ్మా. ఎందుకు నవ్వింది? హల్లెలూయా. రెండో మాట చెప్తుంది. ఆ భయపడి ఏం చేసిందంట? అబద్ధం ఆడిందంట. భయపడి రెండోసారి ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడేమో, జాగ్రత్త. ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావో దేవుని గణపరచడం అలవాటు చేసుకో. దేవుని సన్నిధికి భయపడతాం అలవాటు చేసుకో. దేవుని గణపడతాం, దేవుని సన్నిధికి భయపడతాం అలవాటు చేసుకో. నిశ్చయంగా ప్రభు నీ జీవితంలో గ్రహింపలేని కార్యాలు ప్రభు చేస్తాడు. ఆమేన్. ఇవన్నీ కూడా అండి వినటానికి చాలా బాగుంటాయి, చేయటానికి చాలా కష్టం. అలా జరిగితే బాగుండే, మాకు కూడా ఒక మంచి కారు ఉంటే బాగుండే, మాకు కూడా మంచి డూప్లెక్స్ బిల్డింగ్ ఉంటే బాగుండే, మాకు కూడా మంచి ఒక 10 ఎకరాల పొలం ఉంటే బాగుండే, మాకు కూడా అలాంటి బట్ట ఉంటే బాగుండే అనుకుంటాం. దాన్ని మనం నెరవేర్చుకోలేం. అది చాలా కష్టమైపోతుంది. కానీ ఏంటి? అవన్నీ ఇవ్వగలిగిన దేవునికి మొరపెడతాం, మనకు చేత కాదు. స్తోత్రం. ఒక మాట చెప్పేసి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వాక్యం చదవండి. 27, 28 వచనాలు చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము. ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చి, యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కానీ చెప్పినంతలోనే వారి కన్నులు తెరవబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాకే చూడండి, యేసు ప్రభు వారు ఉన్నతమైన సేవ చేస్తూ ఉన్నాడు. ఆ చేస్తున్న సమయంలో ఆయన మార్గం మధ్యలో అలా వెళ్తూ ఉండగా 2 గుడ్డి వాళ్ళు వచ్చారంట. వచ్చేసేసి అడుగుతున్నారు, అయ్యా మా కళ్ళు బాగు చేయి అంటున్నారంట. వాళ్ళు మాట్లాడకుండా ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరైతే ఆహ్వానించారో ఆ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ ఇంటికి వెళ్ళి కూర్చోగానే అక్కడ కూడా వచ్చేసి అంటున్నారు, అయ్యా మా కళ్ళు బాగు చేయి అనగానే ఆయన అంటున్నాడు, నేను ఇది చేస్తానని మీరు నమ్ముతున్నారా? ఓ, అర్థమైందా? ఇది చేస్తానని మీరు నమ్ముతున్నారా? ఈ పునరుద్ధానపు ఆరాధనలో మీరు గ్రహింపలేని గొప్ప కార్యాలు ప్రభు చేస్తానని చెబుతున్నాడు. మీరు నమ్ముతున్నారా? మీరు నమ్మితే మీ నమ్మిక చొప్పున జరిగిద్ది. మీరు నమ్మితే మీ నమ్మిక చొప్పున జరిగిద్దండి. ఇంకంతే. నువ్వు నమ్మితే ఏం చేయాలి? అదే పాయింట్. నువ్వు నమ్మితే ఏం చేయాలి? నిద్రపోవాలి. చెప్పండి, నిద్రపోవాలి. నమ్మితే ఏం చేయాలి? మనం నిద్రపోతుండగా, తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇస్తాడు. ఏం చేయాలి? మనం ముద్దు పెట్టాలా? నువ్వు నమ్మితే ఏం చేయాలి తెలుసా? నువ్వు మొరపెట్టాలి. గుడ్డి వాళ్ళు అడుగుతున్నారండి. గుడ్డి వాళ్ళు
గుడ్డి వాళ్ళ వాస్తవానికి ఏం అడగాలి? వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళకి అడగాలి. వాళ్ళకి ఏం అవసరం అంటే అన్నం పెట్టేవాళ్ళు, అన్నం పెట్టయ్యా, లేకపోతే ఏదన్నా డబ్బులు వచ్చేది, ఏదైనా పని చెప్పయ్యా అని అడగాలి. మొన్న ఒక ఆయన గుడ్డి ఆయన కలిసాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన కళ్ళు లేవు. సీఎం గారు అడిగారంట, నీకేం కావాలని? నాకు ఉద్యోగం కావాలని అంట. ఏం కావాలి? ఉద్యోగం ఇచ్చేసాడు. నెలకు 35,000 రూపాయల జీతం, గవర్నమెంట్ జాబు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. సింగరయ్య కొన్న పిల్ల కోసం వచ్చాడు. నేను ట్రైన్లో పోతున్నా కలిసాడు, చెన్నై వెళ్తుంటే. నాతో వచ్చాడులే, మాట్లాడకుండా వచ్చావు. చాలా జ్ఞానవంతుడు. ఫోన్ నొక్కుతున్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పే మాట ఏంటంటే, ముఖ్యమంత్రిని ఏది అడగాలో, అమ్మని ఏది అడగాలో, నాన్న ఏది అడగాలో, కౌన్సిలర్ని ఏది అడగాలో, పగస్తుని ఏది అడగాలో, దేవుణ్ణి ఏది అడగాలో తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుణ్ణి ఏది అడగాలో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు గ్రహింపలేని కార్యాలు ప్రభు చేస్తాడు అంటున్నాడు. నేను నమ్ముతున్నాం ప్రభువా అనగానే దేవుడు వారి కనులు ముట్టెను, వారి కనులు తెరవబడ్డాయి. ఎందుకు చూసాడు అన్ని రోజు అంతసేపు? వాళ్ళు ఆ రోడ్డు మీద నుంచి అనగానే ఆ కనులు ముట్టి వాడికి స్వస్థపరచవచ్చు కదా, చేయలే ప్రభు. చూసాడు అసలు వాళ్ళ నమ్మకం ఏందని. మనం చూస్తాం, 2 రోజులు ప్రార్థనకి వెళ్తాం, ఉపవాస ప్రార్థన 6 రోజులు అంట, లేకపోతే 7 రోజులు ఉపవాస ప్రార్థన వెళ్తాం, ఏ కార్యం జరగదో. ఇక వచ్చిన వాళ్ళ ప్రార్థన కనపడదు, ప్రార్థన ఉండదు, ఏముండదు. మనకి ఇంకా ఏమైపోయింది? భక్తి ఎడిపోయిద్దో భుక్తి ఎడిపోయిద్దో మనకు తెలియదు. కారణం ఏంటి? చూసాం, మనకు నమ్మకం లేదు. నేను నమ్ముతున్నాను ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు గ్రహింపలేని గొప్ప కార్యములు చేస్తాడు, గూఢమైన సంగతులు తెలియపరుస్తాడు. నేను నమ్ముతున్నాను. శారా నవ్వినా, నవ్వలేదని అబద్ధం ఆడినా ఇస్సాకునిచ్చాడు ప్రభు. స్తోత్రం. ఆయన మాట ఇస్తే తప్పనివాడు. హల్లెలూయా. వేదనకరమైన విషయం ఏంటంటే, ఇంకా ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో కాలు పెట్టలా. ఈరోజు సేవకుడిని చెప్తున్న మాట ఏం చేస్తా, నా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో గ్రహింపలేని కార్యాలు చేయని ఆశపోతున్నాను. నువ్వు నమ్మితే మొరపెట్టాలి. నువ్వు మొరపెట్టగలిగితే నీకు గూఢార్థమైన సంగతి నేను తెలియపరుస్తాను. ఈ లోకంలో ఎలా బతకాలో నేను నేర్పిస్తాను. శ్రమలు నీ పైకి అలలా వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలో, పాపము నీ దగ్గరకు వస్తున్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలో నేను నీకు నేర్పిస్తాను. ప్రభు చెబుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? గ్రహింపలేని సంగతుల కోసం మొరపెడదామా? గ్రహింపలేని సంగతులు నా కుటుంబంలో నిజంగా జరిగితే ఎంత బాగుండు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.